Hello everybody, this is T.S. Raju. In today's video, let us discuss something very important for you people. Before that, let me make a request. Please subscribe to my channel, share to your friends and ask them to subscribe so that you will receive more and more notifications. Yes, about the topic. We know while speaking in Telugu, it's very easy for us. We very casually speak. But we find it difficult to use the same expression in English. Today we are going to discuss that, which is very important for you. There are some expressions in Telugu that we know very well, but we do not know how to use them in English. Let us learn them so that it will be easy for you to communicate with your friends in your daily life. Right? First one. I'll write and show you. Have to. తెలుగులో ఏదైనా ఒక వాక్యం మాట్లాడినప్పుడు చివర లీ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ వస్తే లీ అంటే వెళ్ళాలి, ఉండాలి, కూర్చోవాలి, పని చెయ్యాలి. లీ అనేటటువంటి మాట చివర ఉంది కదా, అది వచ్చినప్పుడు మనం వాడేటటువంటి ఎక్స్ప్రెషన్ హ్యావ్ టు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ అదర్ ఎక్స్ప్రెషన్స్ టుగెదర్ విత్ హ్యావ్ టు. బేసిక్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ టు అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ని వాడాలి. హ్యావ్ టు అని వాడితే తెలుగులో మనం ఉపయోగించేటువంటి సెంటెన్స్ చివరలో లీ అనేటటువంటి అక్షరం వస్తున్నట్టు లెక్క అనమాట. సో హ్యావ్ టు, లెట్ us లెర్న్ హౌ టు యూజ్ హ్యావ్ టు. హ్యావ్ టు ఎలా వాడాలని నేర్చుకుందాం. సమ్ ఎగ్జాంపుల్స్. నేను వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు సే టు యువర్ ఫ్రెండ్, నేను వెళ్ళాలి. సో సింపుల్, జస్ట్ యాడ్ సబ్జెక్ట్ ఫస్ట్. I, నేను, have to, I have to, వెళ్ళాలి. Go, V1. Remember, have to తర్వాత ఇప్పుడు కూడా V1 ని వాడాలి. We have to use the first form of the verb. V1 means first form of the verb. That is present tense form of the verb. I have to go. నేను వెళ్ళాలి. Let us replace I with the other persons also. ఈ I తీసి మిగతా పర్సన్స్ పెడితే ఎలా వస్తుంది అనేది కూడా నేర్చుకుందాం. నీవు వెళ్ళాలి. You have to go. Have to go is the same. I and you is changed. ఉదాహరణకి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు అంటే they. They have to go. They have to go. Right? మనం వెళ్ళాలి. We have to go. Right? సో ఈ సబ్జెక్ట్స్ ని ఉపయోగించినప్పుడు మనకు సెంటెన్స్ రాయడం అనేది ఈజీగా వచ్చేసింది. బట్ దేర్ ఇస్ అ క్యాచ్, స్మాల్ ప్రాబ్లం. ఎప్పుడంటే ఉదాహరణకి అతడు, ఆమె, ఇట్, థర్డ్ పర్సన్, అది. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు వీటిని. హీ, షీ, ఇట్. ఇవి వాడినప్పుడు ఈ హ్యావ్ లో చేంజ్ వస్తుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. హ్యావ్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే షీ హ్యాస్ టు గో. షీ హ్యాస్ టు గో. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఉపయోగించాలి. దిస్ ఇస్ అ రూల్. మిగతా ఏ సబ్జెక్ట్స్ ను వాడినా థర్డ్ పర్సన్ సింగులర్స్ తప్ప ఏ సబ్జెక్ట్స్ వచ్చినా కూడా హ్యావ్ ఉపయోగించడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ప్రెసెంట్ టెన్స్, ఎందుకంటే హ్యావ్ టు తర్వాత ఏ టెన్స్ వాడాలని చెప్పుకున్నాం, మనం ప్రెసెంట్ టెన్స్ వాడాలని చెప్పుకున్నాం. సో హీ, షీ, ఇట్ ఎప్పుడు వాడినా కూడా ప్రెసెంట్ టెన్స్ లో దాని తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ వాడాల్సి వస్తే దాన్ని హ్యాస్ అని వాడాలి. హ్యావ్ వాడకూడదు. షీ హ్యాస్ టు గో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ హీ, he has to go. This is have to and this is has to. Meaning is the same. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే I have to go, నేను వెళ్ళాలి. She has to go, ఆమె వెళ్ళాలి. జనరల్ గా అలా వస్తే. అయితే చిన్న సమస్య ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనం సజెషన్ ఇస్తాం, ఒక్కొక్కసారి ఆర్డర్ చేస్తాం.
నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అనేటువంటి దాన్ని నువ్వు వెళ్ళాలి అని ఆర్డర్ చెప్తాం. యూ సమ్ టైమ్స్ ఆర్డర్ ద పర్సన్, అప్పుడు ఒక మాట ఉపయోగించాలి. అది ఒకవేళ అడ్వైస్ ఇస్తున్నట్టయితే అప్పుడు వేరొక మాటలు వాడాలి. ఏంటంటే ఒకవేళ మనం పక్కవాడికి ఆర్డర్ ఇస్తే కనుక మస్ట్ వాడాలి. అంటే ఈ హ్యావ్ టు ప్లేస్ లో మస్ట్ వాడాలి. ఐ మస్ట్ గో, ఈ హ్యావ్ టు ని తీసేసి ఐ మస్ట్ గో అంటే నేను తప్పకుండా వెళ్ళాలి అని అర్థం. నీవు మామూలుగా నేను వెళ్ళాలి అని వస్తే ఐ హ్యావ్ టు చెప్పేస్తే సరిపోతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఇట్, ఇట్ ఈస్ అ మస్ట్, ఇట్ ఈస్ compulsory for you, then I must go is a sentence. Everything will be in the same way. You must go, they must go, we must go, she must go, he must go. So ఈ హ్యావ్ టు వాడినప్పుడు మాత్రమే మార్పులు చేసాము, కానీ మస్ట్ వాడినప్పుడు ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద పర్సన్స్. I, you, they, we, he, she, it. It also same thing. When you write it also, it has to go, has to. And if you are using must in the place of has to, it is it must go. If you want to use the same expression in a negative sentence, నేను వెళ్ళాలి అనేటువంటి సెంటెన్స్ నేర్చుకున్నాం. నేను వెళ్ళకూడదు అనే నెగటివ్ సెంటెన్స్ మీరు చెప్పాలి. Then how should we use have to? The usage in a negative sentence is have to becomes do not have to. Do not have. Have to, do not have. These two are negatives, opposites. Have to, do not have to. He, she, it విషయంలో మనం నేర్చుకున్నాం కదా. He, she, it అనేవి సింగులర్స్ కాబట్టి దాని తర్వాత హ్యావ్ అని రాకూడదు, హ్యాజ్ అని వాడుకున్నాం కదా. ఇక్కడ కూడా నెగిటివ్ వచ్చినప్పుడు కూడా డూ ఏమవుతుందంటే DOES. మిగతాది సేమ్. Does not have to. ఈ సెంటెన్సెస్ లో do not have to, he, she, it తప్ప మిగతా అన్నింటికి do not have to. He, she, it విషయంలో does not have to. We'll write some examples and see. I do not have to go. I do not have to go. In this place, you just use you. You do not have to go. In this place again use they. They do not have to go. They. T-H-E-Y. They. It is not they. They. Of course. By practicing you will get it. They do not have to go. So it's clear. Coming to he, she, it. I'll write the example. She does not have, this is does not have to go. Observe clearly. She does not have to go. Again, remember, have comes here because yes, this is called S rule. After she, we have used has. After he, we have used has. After it also, we have used has. That is S rule. Yeah, we are using does and satisfying S rule here. ఒక్కసారి ఇక్కడ ఎస్ రూల్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎస్ రూల్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి హ్యావ్ టు అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. కాబట్టి షీ డస్ నాట్ హ్యావ్ టు గో. హీ డస్ నాట్ హ్యావ్ టు గో. హ్యావ్ టు యాజ్ ఇట్ ఈస్. ఇట్ ఆల్సో సేమ్ థింగ్. దిస్ ఈస్ ద నెగటివ్ ఆఫ్ ఇట్. అబౌట్ మస్ట్ ఆల్సో వి హావ్ ఫ్లూయెంట్. మస్ట్ కూడా ఉపయోగించాం కదా. యాజ్ ఇట్ ఈస్. I must remove this. I must not remove this one also. I must not go. I like this. I must not go. So must opposite is must not. That's it. Have to opposite do not have to. So we have used do not have to. ఇదంతా ఉపయోగించాము. ఎందుకంటే have to కి opposite do not have to కాబట్టి ఇదంతా ఉపయోగించాం. కానీ must కి opposite must not. So I must not go. Whatever it is, third person singular subject or any other subject, it is must not. I must not go. You must not go. They must not go. She must not go. He must not go. In negative, it is the same for
all the subjects. So friends, we have learned the usage of have to using go. Have to తర్వాత go అనేటటువంటి మాటను పెట్టి సెంటెన్సెస్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం మనం. What about other verbs like speaking, writing, sitting, going, playing? Many verbs are there. వాటిని ఉపయోగించినప్పుడు ఏం చేయాలి? It's simple. Instead of go, just write any verb you want. Any verb, the first form of any verb you want. For example, I have to study. First form of the verb. That's it. So V1 form ni మీరు మార్చి ఏ V1 form నైనా ఎక్కడైనా పెట్టుకుంటే have to expression మీకు వచ్చేసినట్టు లెక్క అవుతుంది. So we have learned have to, do not have to, does not have to, must, must not. Must means compulsion. తప్పనిసరిగా మనం చేయాల్సి వస్తే, తప్పనిసరిగా నువ్వు వెళ్ళాలి అని చెప్పాల్సి వస్తే must ఉపయోగిస్తాం. I have also told you about should also. Should అనేటటువంటి మాటను ఉపయోగిస్తామని చెప్పాను. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే టు సజెస్ట్ యువర్ ఫ్రెండ్, టు సజెస్ట్ ఎనీ అదర్ పర్సన్. పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఒక సలహా ఇవ్వాల్సి వస్తే అప్పుడు షుడ్ ఉపయోగిస్తాం. సేమ్ హ్యావ్ టు ని రిమూవ్ చేసి యూజ్ షుడ్ ఇన్ దట్ ప్లేస్. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో అనే మాటని మీరు షుడ్ తో చెప్పాలంటే ఐ షుడ్ గో, హీ షుడ్ గో, దే షుడ్ గో, షీ షుడ్ గో అంటే షుడ్ వాడినప్పుడు సబ్జెక్ట్ యొక్క అగ్రిమెంట్ తో ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఎస్ రూల్ ఉపయోగించాలి, హ్యాస్ ఉపయోగించాలని చెప్పాను కదా. షుడ్ తోటి మస్ట్ ఉపయోగించినప్పుడు కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు మనకి. షుడ్ తో కూడా మార్పు చేయాల్సిన అవసరం ఏముండదు. ఐ షుడ్, హీ షుడ్, దే షుడ్, వి షుడ్. దాని నెగటివ్ వచ్చి ఐ షుడ్ నాట్, హీ షుడ్ నాట్, దే షుడ్ నాట్, ఇట్ షుడ్ నాట్. ఈ గో ప్లేస్ లో మీకు నచ్చినటువంటి వర్బ్ ని మీరు ఉపయోగించుకుంటే ఏ సెంటెన్స్ అయినా మీరు క్రియేట్ చేయడం ఇట్టే మీకు అవుతుంది అనమాట. అయితే నేర్చుకున్నటువంటి దానిని మీరు ఇంప్లిమెంటేషన్ లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఇంప్లిమెంట్ వాట్ యు హావ్ లెర్న్డ్. అన్లెస్ యూ స్టార్ట్ స్పీకింగ్, ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ యూస్డ్ టు ద ఎక్స్ప్రెషన్. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్న దాన్ని మీరు మాట్లాడేటప్పుడు దాని అంతటా అదే స్పాంటేనియస్లీ ఇట్ హెస్ టు కమ్. అదర్వైజ్ యూ విల్ ఫంబుల్ ఫర్ ఇట్. అది లేకుండా ఫంబుల్ పడకుండా మాట్లాడుతున్నప్పుడు దాని అంతటి దానిగానే ఆ ఎక్స్ప్రెషన్ మీకు రావాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయండి. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి. అగైన్ ఇన్ అనదర్ వీడియో విత్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ విల్ మీట్. బాయ్.